జరుగు స్వస్థత విడుదల ప్రార్థనకు అందరూ ఆహ్వానితులే. సమయం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు. ఆశ్రయపురం, గుర్రంగూడ, నియర్ బిఎన్ రెడ్డి, హైదరాబాద్. దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు గారు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసేదరు. దూర ప్రాంతం నుండి వచ్చే వారికి ఉచిత భోజన వసతి కలదు. ఆత్మ శక్తి ఇప్పటి దగ్గర రిలీజ్ చేస్తున్నా. పరిశుద్ధాత్మ శక్తి రిలీజ్ చేస్తున్నా. పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి విధమైన తాంత్రిక మాంత్రిక పిశాచశక్తుల పాలనలో ప్రతి విధమైన దురాత్మల ప్రభావం చేస్తున్నాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఫ్రీ బాబా బాబా రాజా రాజా వరి బాబా 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 బాబా. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. సాతాను కైబో చప్పలు కొట్టాలి గట్టిగా. వామిటింగ్ చేసుకుంటే బ్లడ్ లాగా 5 రకాలు, ఒక రకం కాదు, వైట్ గా ఎర్రగా తెల్లగా రకరకాల కలర్స్, రంగులో వచ్చేది, పచ్చగా నల్లగా, వైట్, ఆకు రంగు, రక్తం రంగు, ఇన్ని రకాల్లో వచ్చేది. కానీ ఆ బాధ భరించలేకపోతే మగ్గు పెట్టి మగ్గే ఇరిగిపోయింది. 3 సంవత్సరాల నుండి మగ్గే ఇరిగిపోయింది. కన్నా బిడ్డకి తగ్గలేదు. అన్ని హాస్పిటల్ చూపించాం, అన్ని చేతులు తిరిగి వచ్చాం. ఇక్కడ వస్తే ఇంట్లో అంటారా, ఎన్ని తెలిసిన కాడికి అల్లా చూసి వచ్చినాం, అన్ని చూపించినా కూడా ఎక్కడ తగ్గలేదు. ఇప్పుడు 10 రోజులైంది. మా బాధలు రాత్రి పగలు నిద్రపోలేక ఏడుస్తా తండ్రి కాళ్ళు నక్కడం ఉంది, చేతులు నక్కడమే చనిపోయింది. ఇంతకంటే ఎక్కువ బాధ విభరించలేమని దేవుడికి తల గుద్దుకున్నాను. బుధవారం వచ్చాం ఇంటికి. ఈ బిడ్డని ఎందుకంటే వామిటెన్స్ ఎట్లా అంటే అంత భయంకరమైన వాంతులు అవుతున్న పిల్లని తీసుకుని డైరెక్ట్గా మా ఇంటికి వచ్చారు. ఆ బాధను భరించలేక అయ్యగారి దగ్గరికి వెళ్తే మరి ఎట్లా అయింది? మంచిగా అయిందా? తగ్గింది. ఇప్పుడు అయ్యి రక్తం వాంతులు అలా అయితేనే ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు మార్పు ఎక్కడెక్కడ తిరిగారు మీరు అంతకుముందు? మరి ఎక్కడైనా వచ్చిందా మార్పు? పాపండి, ఇన్ని నీళ్లు తాగినా కూడా కడుపులో నిలబడతలేదండి. ఇన్ని నీళ్ళు తాగిన కూడా నిలబడతలేదు. అలాంటిది దేవుని కృపను బట్టి లీటర్ వాటర్ ఇచ్చాం. లీటర్ వాటర్ తాగేసరికి మొత్తం బయటకు చెప్ప నీళ్ళు తాగినా బయటకు వచ్చేదే, ఏం తినబెట్టినా బయటకు వచ్చేదే. సగ్గు బియ్యం తాపినా, బార్ల బియ్యం తాపినా, ఏ జ్యూస్ తాపినా, ఏది తాపినా బయటకు వచ్చేది, ఎమ్మనే బయటకు వచ్చేది. ఈ పొద్దుడికి 5 రోజులు నేను డ్యూటీ మానేసుకొని కూర్చున్నా. మన ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? ఉన్నదా? నిలబడిందా? అప్పుడు నిలబడ్డది. బైసికల్ కొట్టిందా లేదా? బాగా ఎగిరిందా లేదా? బైసికల్ కొట్టిందా లేదా? ఏమి ఆహారం తినని బిడ్డ ఎలా ఎగురుతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎగిరింది, ఆమేన్. అస్సలు ఆహారం తినని బిడ్డ అండి, కొంచెం కూడా నీళ్ళు దాని బిడ్డ చక్కగా పరుగులు పెట్టింది, ఎగిరింది కూడా. మన ఇంట్లో మంచిగా గంతులు. ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ బాధ మీకు ఉంది? మేము 4 సంవత్సరాలు చూడమాట 4 సంవత్సరాలు ఎగుతున్నాం. అమ్మ నీకు ఇప్పుడు ఎట్లా ఉందిరా? మంచిగా అనిపిస్తుంది. చాలాసార్లు చనిపోవాలనిపించింది. మా అమ్మ నాన్న బాధ చూడలేక చనిపోవాలనిపించింది. ఎన్నోసార్లు నా గొంతు నేను పిసుకున్నాను కూడా. నీ గొంతుకు నువ్వే? ఐసిఐసి బ్యాంకులు పనిచేస్తుందండి ఆ పాప. ఎక్కడమ్మా, ఎక్కడ పని చేస్తున్నావు? ఐసిఐసి బ్యాంక్ గచ్చిబౌలిలో. ఆ పిల్ల వెళ్తుంటేనే కింద పడిపోయిన పరిస్థితి అంట ఆ పాపదే. ఒక మాంత్రికాడి దగ్గరికే కాదు, ఈ పిల్లని ఎన్ని స్థలాలకు తీసుకెళ్లాలని అనుకుంటే అన్ని స్థలాలకు తీసుకెళ్ళి తండ్రి. నేను తీసుకెళ్ళా, ఎంత దూరమైనా తీసుకెళ్ళా. నేను ఒకటే మాట ఇచ్చాను, ఏ రాత్రి అయినా నీ బిడ్డకు ఇక ఈ రోజు నుంచి ఏమీ భయం లేదు చెప్పారు. నేను వామిటింగ్స్ అయితేనే ప్రార్థన చేశాను. అర్థమైందా? ఏదైతే ఎర్రగా, తెల్లగా, పచ్చగా, పసుపుగా ఈ విధంగా పడుతున్నావు ఇది ఇక కాదు.
ఆ కడుపులో ఇంకా వాంతులు అయితే అది స్టమక్ క్లీన్ అవుతుంది అని చెప్పి నేను ప్రార్థన చేసి పంపించాను. కలర్ మారిపోయింది. దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. అదే చెప్పాలా? ఆమేన్, హల్లెలూయా. ఈ తండ్రి అయితే ఏడుపు, తల్లి ఏడుపులు అయితే మామూలు ఏడుపులు కాదండి. వీళ్ళకు ఇక ఆ పిల్లకి మంచిది కాదు అని అందరూ చెప్తున్నారు. వీళ్ళు కూడా ఇన్ని రకాలైన తిప్పలు పడ్డాం. ఇక ఎక్కడ నా బిడ్డకు మంచిది కాదా, ఈయన ఐజీ గారి దగ్గర పనిచేస్తాడు పాపం, ఇక్కడ కూడా అవుతుందో లేదు అనుకున్నాను. నిజంగా చెప్పాలంటే ఇక్కడ కూడా కాదు అని ఇప్పుడు చెప్తున్నాను. కాదు అనుకున్నా. ఇక్కడ కూడా నేను కాదు అనుకున్నావు, నిజాదిగా చెప్తున్నాను నేను. అనుకున్నావు, తర్వాత తెలిసింది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నా బిడ్డకి ఎక్కడ కాదు అనుకున్నాడంట. కానీ ఒకటే చెప్పా, 100 మంది మాంత్రికులు అక్కడ ఉండని, అక్కడ కానిది ఇక్కడ అవుతుందయ్యా, ఇక నువ్వు ధైర్యంగా ఉండు, నీ బిడ్డది నా బాధ్యత అని చెప్పాను. దేవుడు మాట ఇచ్చినట్లుగానే నెరవేర్చున్నాడు. చప్పలు కొట్టి ఆయనకు మహింపరుద్దాం. ఆమేన్, హల్లెలూయా. అందరికీ శుభవార్త. లార్డ్ జీసస్ టెంపుల్ వారు నిర్వహిస్తున్న యేసే ఆశ్రయం. యేసే ఆశ్రయం దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ బోనాల గారు ప్రతిరోజు ఉదయం 11:30 ఆరాధన టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రాం వాక్య సందేశం అందించి మీ కొరకు ప్రార్థించెదరు. రెవరెండ్ సుదర్శన్ బోనాల గారి అద్భుతమైన వర్తమానాలు వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. ఈరోజు నాకు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, నేను చాలా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఈ స్థలంలో ఎన్నో దురాత్మలు పట్టుకున్న వాళ్ళు ఈ స్థలానికి వస్తున్నారు. ఎన్నో బాధలలో ఉన్న వాళ్ళు ఈ స్థలానికి వస్తూ ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి వ్యాధులతో అల్లాడిపోతూ ఈ స్థలంలోకి వస్తున్నారు. మేము వచ్చిన వాళ్ళందరికీ ఒకటే అంటాం, తగ్గిపోతుంది, తగ్గిపోద్ది, వెళ్ళండి, తగ్గిపోద్ది అని ప్రార్థన చేయిస్తున్నాం. తగ్గిపోతుంది, సంతోషంగా ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతో సంతోషంగా ఉంటున్నారు. తగ్గిపోతుందంటే ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయి ఆ తర్వాత ఎవరో ఒకరో ఇద్దరు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తారు. అయ్యా మంచిగా ఆమె సుబ్బయ్యమ్మ గారు అయితే వచ్చింది సాక్ష్యం చెప్పడానికి. థైరాయిడ్, బ్రెయిన్ షుగర్ అంటే నార్మల్ అయిపోవటం ఎంత అద్భుతమో చూడండి, ఎంత అద్భుతం. అలాంటి వాళ్ళు అతి తక్కువ మంది అండి. భయంకరమైనటువంటి వ్యాధులని స్పాట్లో క్లోజ్ చేయించి నేను ఒకటే మాట ఇచ్చాను ఆవిడకి, అమ్మా మంచి మనసు అనుకున్నాను, నేను నమ్మను ఆవిడని. మంచి మనసుకు నువ్వు నా మాటగా ఎవరికైనా ఏమైనా సరే మాట ఇచ్చే, అది షుగర్ ఉందా, కిడ్నీలు ఫెయిల్ అయినా, గుండెపేడ ఏమైనా కానీ నువ్వు చెప్తే నేను చేస్తా, కానీ ఒట్టిగా మాత్రం నేను చేయలేను. ఎందుకంటే ఇంత సేవ జరుగుతుంది, ఇన్ని లక్షల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం కనుక వడ్డీగా చేయలేమని నేను మాట ఇచ్చాను. ఇక అదే మాట పట్టుకుంది మొత్తం మీద తీసుకొస్తా ఉంది. ఇక నా సమయము చాలా గంటలు సమయం కూడా వ్యర్థమైపోతూ ఉంది. ఈ రోజు నాడు హాస్పిటల్ ఎంత ఖర్చులు అవుతుంది, మీరు హాస్పిటల్లో ఎన్ని బాధలు పడుతున్నారు. తల్లులు పిల్లలు మొత్తం వరండాల్లో పడుకుంటున్నారు. తల్లులు పిల్లలు వరండాల్లో పడుకుంటున్నారు. పేషెంట్ బెడ్ మీద పడుకుంటున్నాడు. తిండి లేక, స్నానం లేక, వస్త్రాలు గబ్బు పడిపోయి ఎంత బాధపడతారు. ఒక్క క్షణంలో రిలీజ్ చేస్తున్నాం. ఒక్క క్షణంలో మరల జీవితంలో హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేకుండా చేస్తున్నాం. గుండె మండుతుంది. ఇది మేము చేసేది సేవ ప్రజల కోసమే, డబ్బులకు సంపాదించుకుంటాం కాదు. కానీ ఆ ధనము నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఒక టీవీ ప్రోగ్రాం ఒక్క రోజుకి 10,000 అండి. డైలీ ప్రోగ్రాం 30 రోజులు వరుసగా మా శరీరాన్ని, మా ప్రాణాలని, మాకున్న సమయాన్ని అంతా హెచ్చించి వాక్యాలను సిద్ధపరచుకుని, సాక్ష్యాలు సిద్ధపరచుకుని, ఆ స్టూడియో పెట్టి దాన్ని ఎడిటింగ్, మిక్సింగ్లు చేసుకుని వాళ్ళకి ఇంతంత జీతాలు ఇచ్చి, ఆఫీస్కి ఇంత నెలకు రెంట్లు కట్టి, అందులో పిల్లల్ని పెట్టి, ఈ విధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టి, ఈ లక్షలాది రూపాయలు ఎక్కడి నుంచి మేము ఈరోజు మీరు టీవీ చూడబట్టి ఈ స్థలానికి వచ్చారు. మీరు మేలు పొందుకుంటున్నారు, ఖచ్చితంగా మేలు పొందుకుంటారు, ఎటువంటి డౌట్ లేదు. ఈరోజు ఇంత ప్రయాసపడి మేము ఈ పరిచర్య చేస్తూ ఉన్నాం. దేవుని కొరకు మేము సమర్పించుకున్నది ఎందుకంటే ఈరోజు నేను యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నేను ఎప్పుడో చనిపోయేవాడిని. నా సాక్ష్యము,
నా మరణ ఆఖరి దశ. యేసయ్యా నువ్వు దేవుడు అని నేను చెప్పలేదు, కానీ ఆ విధంగా ఆ ఇష్టం లేకుండా ఆయన మందిరంలోకి వెళ్ళటం జరిగింది. ఈరోజు ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకుంటాం జరిగింది. ఈరోజు ఆయనను గురించి మీలాంటి వారికి ఇలా టీవీలో అలా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ప్రభునందు ప్రియులారా, ఈరోజు చాలామందికి చాలా సందేహాలు ఉంటూ ఉన్నాయి. ఏం సందేహాలు అంటే, ఇంత పెద్ద హాస్పిటల్లో తగ్గనివి, ఇంత పెద్ద డాక్టర్తో తగ్గంది. ఆ పాస్టర్ గారు ఊటిగా ప్రార్థన చేస్తే తగ్గిపోద్దంటే అలాగే జరుగుతున్నాయి. ఇక్కడ చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి, అలాగే జరుగుతున్నాయి. ఇదిగో నువ్వు లైఫ్ లాంగ్ ఈ టాబ్లెట్లు వాడాలమ్మా, ఇదిగో ఫిట్స్ వస్తుందంటే లైఫ్ లాంగ్ ఈ టాబ్లెట్లు వాడాలయ్యా, ఒక గుండె జబ్బొస్తే లైఫ్ లాంగ్ ఈ టాబ్లెట్లు వాడాలి అంటే మేము వాటిని కట్ చేస్తున్నాం. చప్పలు కొట్టండి గట్టిగా, వాటిని కట్ చేస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతం జరుగుతుంది. దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. డాక్టర్లను మించి, చేతబడు చేసే వాళ్ళని మించి ఈరోజు అద్భుతాలు ఈ స్థలంలో జరుగుతున్నాయి. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రభుకి మహిమ కలుగును గాక. ఆయనకి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక. నిజంగా దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది పాస్టర్ గారులు కూడా ఏమంటున్నారంటే, స్వస్థతలు లేవని చెప్పి సంఘాల్లో, ఎందుకంటే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఒక 100 రోజులు ఉపవాసం ఉండమంటే ఉంటారా చెప్పండి? ఒక 100 రోజులు ఉపవాసం ఉండమంటే ఉంటారా? నేను అలాగా 3 సార్లు ఉన్నాండి. 100 రోజులు 3 సార్లు ఉన్నాను ఉపవాసాలు. దేవా, నాకు అభిషేకం ఇచ్చావు, ఆత్మబలాన్ని ఇచ్చావు, ఆత్మశక్తిని ఇచ్చావు. ఇదిగో ఈ యొక్క అభిషేకం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచని ప్రభు అని ఉపవాసాలుండి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. 70 రోజులు, 100 రోజులు, 40 రోజులు, 50 రోజులు అని పెట్టుకుంటూ నలిగి ఈరోజు దేవుని శక్తిని పొందుకున్నాం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీకు ఏదైతే అక్కడ భోజనం పెడతామో అదే భోజనం నేను తింటానండి. నా రూములోకి వెళ్ళి రహస్యంగా మాంసాహారాలు మేము తినను. లేదంటే నేను ఒక ప్రత్యేకత నాకేం అవసరం లేదు. నా ప్రజలు, నా దేవుని ప్రజలు మీరేది, మిమ్మల్ని నేను ప్రేమిస్తే నేను యేసయ్యని ప్రేమించినట్టు నాకు తెలుసు. ప్రియులారా గమనించండి, ఈరోజు ఒక దైవజనుడిగా ఈరోజు ఇంత స్థాయి నాకు ఇచ్చినా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే పడుకుంటానండి. నేల మీద ఒక బెడ్ షీట్ వేసుకుని పడుకుంటాను. నేను అనుకుంటాను ఒక్కోసారి, ప్రభువా నాకు ఇన్ని ఇచ్చినా, నాకు ఎంత మంచి మనసు ఇచ్చావు, అందుకే నేను మంచోడని చెప్పాను మీకు. ఎవరైనా బాధలో ఉంటే, ఎవరైనా కష్టంలో ఉంటే, అది నా ప్రజలే, నా బిడ్డలే వాళ్ళు బాధలో ఉన్నారు. అది నా బాధ. ఎంతెంతో దూరాలు, ఎన్నెన్నో వందల కిలోమీటర్లు వెళ్ళి సువార్తను ప్రకటించి స్వస్థత పరిచి వస్తూ ఉంటాం. ప్రతిదీ వాక్యానుసారంగా ఈరోజు మేము ఉండటానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుని కొరకు, తన పోలికలు ఉన్న ప్రజల కొరకు ప్రయాసపడటానికి ఆయన అభిషేకాన్ని ఇచ్చి ఈరోజు వాడుకుంటున్నాడు. ఒక మాటలో దేవుడు అద్భుతాన్ని చేస్తున్నాడు. చూడండి, హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందని ప్రవక్త చెప్పాడు. అదే ప్రవక్త కొంచెం దూరం వెళ్ళాక దేవుడు ఆయనతో మాట్లాడి, నా సేవకుడు, నా ప్రజల యొక్క అధికారి అయినటువంటి హిజ్కియా దగ్గరికి మళ్ళీ వెనక్కి వెళ్ళమన్నాడు. ఎందుకు ప్రభు? అప్పుడే కదా నువ్వు వెళ్ళు, 15 సంవత్సరాల ఆయుష్ ఆయనకి ఇచ్చానని చెప్పు. చప్పట్లు కొడదాం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మంచివారి మీద దేవుడి కనుదృష్టి ఉందండి. మంచివారి మీద దేవుడు కనుదృష్టి ఉంటుందండి. నువ్వు మంచి పని, చాలా మంది అనుకుంటారు మనుషులు చూడటానికి మంచి పనులు చేస్తారు, మనుషుల కోసం మంచి పనులు చేస్తారు, మనుషులు చూడటానికి మంచి పనులు చేస్తారు. రాదండి, రహస్యమందు చూచు దేవుడు ఆయన. హల్లెలూయా. రహస్యమందు చూచు దేవుడైనా, రహస్యమందు చూచే దేవుడైనా. మనుషులు చూడటానికి కాదు మనం చేసేవలసింది పనులు, దేవుడు చూసే పనులు చెయ్యాలా.
దేవుడు చూసే పనులు చేయాలా. ఆ మంచి పనులు దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసే పనులు మనం చేయాలా. హల్లెలూయా. మనుషులు కదండి మనకు ప్రతిఫలం ఇచ్చేది. అందుకని మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా రహస్యమందు మీ తండ్రి చూచున్నట్లుగా మీరు ప్రార్థన చేయమంటాడు. అంతేకాకుండా ఇంకొకటి అంటాడు, నువ్వు ధర్మం చేసినప్పుడు కూడా నీ కుడి చేత ఇచ్చింది ఎడమ చేతికి తెలవద్దు అంటున్నాడు. హల్లెలూయా. నీ కుడి చేత ఇచ్చింది నీ ఎడమ చేతికి తెలవద్దు. ఈరోజు ధర్మం చేసినప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావు? ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావు? ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉపవాసం ఉంటున్నావు? నీవు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు రహస్యంగా నీ గదిలోనికి వెళ్ళిపో, నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రహస్యమందు ఉన్నటువంటి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. హిజ్కియా ఏ మనుషుని గోజాడట్లేదు, ప్రవక్తను గోజాడట్లేదు, కానీ గోడ తట్టు తన ముఖాన్ని పెట్టుకుని, దేవా యథార్థ వృద్ధుడై నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యథార్థమైన హృదయముతో నేను ఏ విధంగా ఉన్నానో, ఏ విధంగా ప్రార్థన చేస్తున్నానో అని అడుగుతున్నాడు దేవుని బిడ్డ. గమనించావా? నీ హృదయం యథార్థంగా ఉంటే నువ్వు దేవునితో కొట్లాడవచ్చు. అర్థమైందా? నీ హృదయం దేవుని దగ్గర యథార్థం ఉంటే, నువ్వు యథార్థంగా నడుచుకుంటున్నట్లయితే నువ్వు దేవునితో కొట్లాడొచ్చు. దేవా, ఎందుకంటే ఆయన మనకు తండ్రి కనుక. దేవా, నాకు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? దేవా, నాకు ఈ సమస్యలు ఎందుకు వచ్చింది? దేవా, నేను ఎందుకు ఇన్ని బాధలు అనుభవిస్తూ ఉన్నాను? నీలో ఏదో ఒక తప్పు జరిగితేనే, నీలో ఏదో ఒక పాపము జరిగితేనే నీకు ఈ బాధలు వచ్చేసాయి. కనుక ఈరోజు మేము చేసేది యథార్థంగా దేవుని సేవ మేము చేస్తున్నాం. వారి బాధలనే మా బాధలుగా, వారి కష్టాన్ని మా కష్టంగా, ఉపవాసములు ఉంటూ కన్నీరు విడిచొచ్చు దేవుని సన్నిధిలో మొరపెట్టి ఒక్కొక్కరి కొరకు విడిపిస్తున్నాం. సాతాను చేతుల్లో నుంచి, దుష్టుడి చేతుల్లో నుంచి, చేతబడుల నుంచి అనేక రీతిలుగా మేము మేలు చేస్తూ ఉన్నాం. ఈరోజు 100 మంది స్వస్థత పడితే ఒకళ్ళు ఇద్దరు నుండి కృతజ్ఞతగా ఉంటున్నారు. కానీ మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ పరిచర్య ఎంతో మందికి ఆశీర్వాదకరంగా దేశవ్యాప్తంగా వెళుతుంది. కనుక దేవుని బిడ్డలారా, మా ప్రయాస ప్రభునందు, మా ప్రయాస ఏది వ్యర్థం కాదు. మేము పడుతున్న ప్రయాస వ్యర్థం కాదు. మనుషుల యొక్క మనస్తత్వాలు మార్చుకోవాలని ఈ మాటలు నేను చెప్తూ ఉన్నాను. దేవుని విషయంలో మనము మొదటి వారంగా ఉండాలి. దేవుని విషయంలో మనం మొదటి వారుగా ఉండాలి. దేవుని సేవకుల పట్ల మనము మొదటి వారంగా ఉండాలి. కొంతమంది మనస్ఫూర్తిగా ఇవ్వలేరు దేవుడికి. మరి మేము అలాంటి ఉద్దేశం మాకు లేదు. మేము రూపాయి ఖర్చు పెట్టవలసిన కాడ ఇంకొక రూపాయి ఖర్చు పెట్టైనా ప్రభు సేవ చేస్తున్నాం. సంతోషంగా ప్రభుని గణపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు హిజ్కియాకు అంత గొప్ప కార్యం చేశాడు. ఇక్కడ ఈనాడు మనము చాలామంది ఏం చేస్తామంటే, ఈ స్థలానికి ఒకసారి రమ్మంటానండి నేను చాలాసార్లు, రండి మీరు ఇక్కడికి రండి అని ఎవరికి చెప్పను. ఎవరినన్నా బాగోని వాళ్ళని, దారి తెలవని వాళ్ళు తీసుకొస్తారు కొంతమంది, అట్లాగే. కానీ నేను మాత్రం ఎప్పుడు కూడా మీరు రండి అని ఎవరికి నేను చెప్పను. ఇక్కడ జరుగుతున్న విషయాన్ని గమనించండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ హిజ్కియాకు దేవుడు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చిన తర్వాత దేవుని కనపరచాలి కదండి, అవునా కదా చెప్పండి. దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు స్వస్థతనిచ్చాడు, చనిపోయేవాడిని దేవుడు బ్రతికించాడు. ఏం చేయాలి? దేవునికి మనం ఏం చేయాలి? ఎక్కడున్నా, ఏ సంఘంలో అయినా ఎక్కడైనా వెళ్ళి మనం ఏం చేయాలి? ప్రభు నాకు ఈ మేలు చేశాడు, లేకపోతే నేను చనిపోయేటోనే అని చెప్పాలి. మరి నాకు ప్రభు ఈ మేలు చేశాడు, ప్రభు నాకు ఈ కార్యం చేశాడని మనం చెప్పాలి కదా. అయితే దేవుని గనపరచాలి. హిజ్కియా దేవుని గనపరచకుండా ఏం చేశాడు తెలుసా? ఒక రాజు ఈయనకి బహుమానాలు పంపించాడు. ఒక రాజు ఈయనకి బహుమానాలు పంపిస్తే ఆయన దేవుడు నాకు ఈ స్వస్థతనిచ్చాడు. ఎంత పెద్ద రాచపుండండి అది వెంటనే తగ్గిపోయిందండి. దేవుని మందిరానికి వెళ్ళాడు. అంత గొప్ప రాచపుండు నుండి దేవుడు ఆయన్ని స్వస్థపరిచినప్పుడు, నాకు దేవుడు ఈ స్వస్థతనిచ్చాడు,
దేవుడి ద్వారా నాకు ఈ కార్యం జరిగింది, నేను ఈ విధంగా దేవుడు నాకు చేసిన మేలు అని చెప్పడం మానేసి ఆయన ఎవరైతే బహుమానాలు పంపించాడో వాడికి తన రాజ్యాన్ని, తన భార్యల్ని, తన పిల్లల్ని, తన బంగారాన్ని, తన మొత్తం ఎక్కడైతే తినే ఆహారాన్ని అన్ని చూపించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. చూడండి, ప్రవక్త ఒకరోజు వచ్చాడు, నువ్వు ఆయనకి ఏం చూపించావు అని చెప్తే, నేను ఏది రహస్యం లేకుండా అన్నీ చూపించానంటే అన్నీ వాడు పట్టుకుని వెళ్ళిపోతాడని చెప్పాడు. గమనించండి, ఈరోజు మనం ఎలా ఉండాలంటే దేవుడు చేసిన మేలుని గుర్తుపట్టుకోవాలి. దేవుడు చేసిన మేలుని మనం గుర్తుపట్టుకోవాలి. ఆయన మనకు చేసిన ఉపకారాన్ని దేన్ని మరవకూడదు. నీకు ఒక స్వస్థత వచ్చిందంటే నువ్వు అనేకులు, నా బాధలో ఉన్న వారిని దేవుని దగ్గరికి నడిపించాలి. నీకు ఒక మేలు జరిగిందంటే నువ్వు అనేకులకు ఆ మేలుని గురించి చెప్పి ప్రభువుని గణపరచాలి. ఇక్కడ చూడండి, మరి హిజ్కియా అదేం చేయలేదు, యథార్థవంతుడే, న్యాయం గలవాడే, అన్నిట్లో బాగానే ఉన్నాడు. కానీ దేవుని గణపరిచే విషయంలో అటు ఇటుగా ఉన్నాడు. వెంటనే ఆయన అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. చూసారా? గమనించండి, దేవుని వలన మనం అన్ని పొందుకుంటాం, దేవుని వలన మనం ఉన్నతంగా ఉంటాం. కానీ దేవుని విషయంలో ఒక ఆవిడ ఈ విధంగా చెప్తుంది. ఏంటంటే చెప్పనా, ఆమె చాలా భేదవరాలు, చాలా బీదది. ఒక ప్రభుని నమ్ముకుంది, సంఘానికి వస్తుంది, ప్రభుని నమ్ముకుంది, సంఘంలో బాప్తిసం తీసుకుంది. అయితే పాస్టర్ గారు ఆమెను చాలా ఇష్టపడేవాడు. ఎందుకంటే మరి భేదరాలు, అంతేకాదు ఆమె చక్కగా వచ్చి చర్చిని తొడవటం, మరి చర్చి పనులు చేసుకుంటాం, వంట మంచి చెడ్డ అన్నిట్లో సహకరిస్తూ ఉండేది. అలాంటి సందర్భాల్లో ఆవిడ అనుకుందంట, అయ్యా నేను ఎదవరాలని, నాకు ఎవరూ లేరు, నాకు ఒక బర్రె, చిన్న బర్రె కావాలి, మీరు ప్రార్థన చేయండి, దాన్ని మంచిగా చిన్నది కొనుక్కుంటా, దాన్ని పెంచుకుని పాలు అమ్ముకుని నేను బ్రతుకుతాను, నాకు ఆధారం ఏమి లేదంటే అయ్యగారు ఏం చేశారంటే మోకరించి కన్నీటితో ప్రార్థన చేశాడు, ఉపవాసంతో ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో దేవుడు ఆలకించి ఆమెకు ఒక బర్రెని ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ మేడం గారి పరిస్థితి ఏంటంటే, ఇక దానికి పొద్దున్నే ఆ పెండ తీయటం, దానికి నీళ్లు పెట్టడం, దానికి గడ్డి పెట్టడం, ఇక ఫుల్ బిజీ అయిపోయింది. ఆఖరికి అది నెల తప్పింది, గర్భవతి అయింది, నెల తప్పింది, ఒక పిల్లని పెట్టింది. ఇప్పుడు మొత్తానికి చర్చికి రావటం మానేసింది. అప్పుడు అయ్యగారు అడిగారంట, ఏంటమ్మా పరిస్థితి ఏంటి అంటే, అయ్యా ఆ గేదె పని, ఆ బర్రె పని చేసుకుంటమే సరిపోతుంది, నాకు ఇంకా ఏరే పని చేసుకుంటే టైం ఉండలేదు అంటే. పాస్టర్ గారు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఏమనంటే, నేను అంతకుముందు ఆ బిడ్డ సంఘానికి వచ్చి పరిచర్య చేసేది, చక్కగా దేవుని కనపరిచేది, పాటలు పాడేది, ఈ పరిచర్య అంతా చేసేది. నేను చేసిన తప్పుకి ఆమె ఇప్పుడు బర్రెతోటి అయిపోయింది, నరకానికి పోతుంది. అంతే కదా. గుర్రంగూడలో ఉంటాము మేము. ఇప్పుడు నేను పుట్టక ముందుకు వచ్చారు మా వాళ్ళు ఇక్కడికి, హైదరాబాద్కి. ఏ ఊరు? అసలు ఊరేది? అసలు ఊరు యాచారం దగ్గర సరికొండ. ఆ పాము నిన్ను ఎట్లా వెంబడించేది? అసలు ఏం జరిగేది? ఊర్లో గొడవ అయ్యి, మా వాళ్ళతో గొడవ అయ్యి, వాళ్ళు ఏ విధంగా నన్ను చంపలేక డౌట్ వస్తుంది వీళ్ళకి అని చెప్పి మంత్రశక్తులను ఉపయోగించి పాము రూపంలో చేసి వదిలేది. ఎవరన్నా నా ఫ్రెండ్స్ కూడా నాతో వస్తే, అరే వీంతో వెళ్ళొద్దురా పాములు వస్తాయి అని చెప్పి కూడా భయపడేవాళ్ళు నా ఫ్రెండ్స్. కానీ ఈరోజు ఆ పాములు నాతో వస్తలేవు. ఆ పాములు చర్చికి వచ్చినాక అయ్యగారు ప్రార్థన చేసినాకే పోయినాయి. ఊరికి వెళ్ళిన పొలిమేరలో వస్తుంది, ఊరు వెళ్ళి మళ్ళీ వదులుతుంటే పొలిమేరలో వస్తుంది. అసలు ఒక ఘోరంగా నేను తలుచుకుంటే పలానా చోట పాము కనిపిస్తుందేమో అంటే నైట్ కళలో వచ్చేది, పొద్దున కనిపించేది పాము. రకరకాల పాములను చూసాను నా జీవితంలో. గుర్రంగూడలో కూడా ఇప్పుడు ఇక్కడ కూడా వెళ్తుంటే, ఇంటికి వస్తుంటే కూడా వచ్చింది. ఫస్ట్ ఈ చర్చికి ఎప్పుడైతే వచ్చి మొదలుపెట్టినో, చర్చికి వద్దామన్న రోజు కూడా నాగుపాము నా పక్కన నుంచే, గోడ పక్కన నుంచే వెళ్ళింది. వెళ్ళొద్దు అన్నట్టు అడ్డం. నేను కూడా పాము వచ్చింది కదా, వెళ్ళొద్దు, ఏ పని అవ్వదు కదా పాము వస్తుంది అంటే, లేదు ఎట్లయితే ఏముంది, మనం అన్నీ వదిలిపెట్టుకున్నాము, చర్చి ఒకటి చూద్దామని చెప్పి చర్చికి వచ్చినాం. ఇప్పుడైతే రావట్లేదు పాములు. ఇంత ముందుకు వచ్చేది, ఒక 6 నెలల ముందు అన్నీ రావట్లేదు. నా బైక్ ఎవరు తీసుకెళ్ళినా ఆ బైక్తో పాటు వచ్చాయి. మొన్న కూడా ఒక రోజు తీసుకెళ్తే బైక్ ఎంత దూరం వెళ్ళినా కూడా బైక్ అంటే పరిగెత్తుకొస్తుందంట పాము.
అందుకే నా బైక్ కూడా నా ఫ్రెండ్స్ కానీ మా అన్నలు కానీ మా చుట్టాలు కానీ నా బైక్ కూడా తీసుకెళ్ళారు వాళ్ళు. అంత దరిద్రంగా నా జీవితం ఉండేది, అసలు చెప్పుకోలేని విధంగా ఎన్నో ఉన్నాయి. కానీ ఇక అవన్నీ ఇప్పుడైతే ఏం లేవు. దాదాపు ఇల్లు అమ్మేద్దామన్న ఇంకొక నెల అయితే ఇల్లు అమ్మేస్తుండే. దాదాపు అన్నీ మా ఇంట్లో పని చేసేది ఒక ఆమె, పని చేసి రోజు ఆ ప్రేయర్ ఆయిల్ తెచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకునేది. అదే తెచ్చి మా అమ్మకు రాసేది. అమ్మ అన్నీ చూశారు, ఒక్కసారి రా అంటే సరేలే ఏదో చూద్దాం అన్నట్టు నేను కూడా వచ్చి మా అమ్మని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినా. ఒక సంవత్సరంన్నర మా ఇంట్లో దాదాపు కర్రీ కూడా వేయలే. ఏం కూర తిన్నావో మాకు కూడా తెలియదు. తర్వాత ఎంతో బాధతో అసలు ఇల్లు అమ్మేద్దాం, ఒక 3 రోజుల్లో 6 రోజుల్లో చచ్చిపోతుంది అనుకున్నా మా అమ్మ. తర్వాత అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది. బతుకుతామని అయితే నేనైతే అనుకోలేదు. ఒకనొక టైంలో మేము మా అక్క, మా అమ్మ, నేను, మా ఇంట్లో 4 చచ్చిపోదాం అనుకున్నాం. ఒక నెల అసలు ఈరోజు బతుకున్నాం అంటే నాకే నమ్మకం ఉండదు. అసలు మేము మా అమ్మకు దేవుడు వచ్చేది. అది అసలు ఎట్లుండేదంటే అంత దరిద్రంలో ఎవరు ఉండదు. అంత దేవుడు అందరికి మంచిగా కానీ మాకు అసలు దరిద్రం కొట్టుకునేట ఆడేది. మేము అసలు ఈ చర్చికి రావడం ఏందో, మేము ఈ దేవుడిని నమ్ముకుంటా నేనే తిట్టేది అందరికీ. మా ఊర్లో మా అమ్మమ్మ వాళ్ళ తరపులో మొత్తం, మా అమ్మమ్మ వాళ్ళ తరపు మొత్తం చర్చిలో ఉంటే వీళ్ళేంది పెళ్ళి అవుతుంది, నేను అందరిని ఎక్కిరిచ్చేది. 2-3 ఏళ్ళు ఉంటారు, పెళ్లి కాగానే పిల్లలు పుట్టే టైంలో పోయి క్రిస్టియన్లు కలుస్తారు, పిల్లలు పుట్టగానే దేవుడు వరం ఇచ్చిందని వాళ్ళని ఎక్కిరిచ్చేది నేనే. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నట్టే నేను నమ్మలేకపోతున్నా. అసలు ఎక్కడైతే ఎక్కిరిచ్చినో ఆ దేవుడే నన్ను బ్రతికిస్తాడని నా జీవితంలో అనుకోలేదు. ఒకనొక టైంలో అసలు నేను 10 మందిలో దేవుని బిడ్డలు, గొర్రెలు అని నేను తిట్టినంత దేవుడిని ఎవరు తిట్టి ఉండరు. అంటే నాకు అప్పుడు తెలియదు కాబట్టి బహుశా తిట్టానేమో. కానీ ఈరోజు ఇంత అసలు బతుకుతానని కూడా నా జీవితంలో అనుకోలే. ఇప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కుటుంబం విషయంలో 1 కాదు 2 కాదు, 1 విషయం కాదు 2 విషయాలు కాదు వీళ్ళకి జరిగిన అద్భుతాలు. ఈరోజు ఒక ప్రార్థన ద్వారా ఈ కుటుంబంలో ఎంతో మంచి విడుదల దేవుడు ఇచ్చాడు. ఆమె సాధారణమైన విషయం ఇది. ఆయన పేరు ఇలా పిలవగానే బైక్ మీద పాము రావడం అంటే చూడండి అసలు ఏంటి. అలాంటిది ఈరోజు యేసయ్య నామములో వెళ్ళిపోయింది. ఈరోజు ఇంకా మీలో అవిశ్వాసం ఉంటే, ఇంకా ఏదో ఉంటే గమనించండి, కార్యాలు జరుగుతున్నాయి. ఆమేన్. యేసయ్య నామం మహిమపరచబడుతుంది. ఆయనకే సమస్త ఘనత మహిమ కలుగును గాక. అందరికీ శుభవార్త. లార్డ్ జీసస్ టెంపుల్ వారు నిర్వహిస్తున్న యేసే ఆశ్రయం దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ బోనాల గారు ప్రతిరోజు ఉదయం 11:30 ఆరాధన టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రాం వాక్య సందేశం అందించి మీ కొరకు ప్రార్థించెదరు. రెవరెండ్ సుదర్శన్ బోనాల గారి అద్భుతమైన వర్తమానాలు వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్.